నమస్కారం. ఈరోజు మన ఆపరేషన్ ట్రేస్లో భాగంగా గౌరవ డీజీ గారు మరియు ఎస్పీ గారు ఈ ప్రత్యేకంగా ఏదైతే ఈ మిస్సింగ్ గర్ల్స్, మిస్సింగ్ ఉమెన్, అలానే ఈ మిస్సింగ్ బాయ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడంతో పాటు అందరినీ కూడా సమాయత్తం పరచడంతో పాటు ఎవరైతే ఈ తప్పిపోయిన పిల్లల్ని ట్రేస్ చేసే విషయంలో, అలానే ట్రేస్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులు చేసే విషయంలో కూడా ఇది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 2019లో మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎలా మేము పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము చెక్ చేస్తుండగా ఈ రకమైనటువంటి ట్రేస్ కావాల్సినటువంటి లిస్ట్ తీసాం. దాంట్లో చూస్తే ఒక ఉమెన్ వాళ్ళిద్దరు పిల్లలు తీసుకొని 2019 నుంచి కూడా కనపడటం లేదనే దాని మీద తీసుకోవడంతో పాటు ఒక ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసేసి దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తే చివరికి చూస్తే ఈ అమ్మాయి తప్పిపోయిన మహిళ వాళ్ళ పిల్లలతోటి వరంగల్లో ఉండటం అనేది చేసాము. ఈ వరంగల్లో ఉండటంతో ఇమీడియట్గా టీం పంపించేసి ఈరోజు రెస్క్యూ చేసి ఎవరైతే చూస్తే ఏమైందంటే ఈ తప్పిపోయినటువంటి ఒంటి సౌజన్య గారు, ఆవిడ నేటివ్ ఆఫ్ ఒరిజినల్గా హైదరాబాద్లో ఉండేగా ఏలూరు జిల్లా వాసి అయినటువంటి ఒంటి దుర్గాప్రసాద్ తోటి క్లాస్మేట్ అవడంతో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకుని వాళ్ళు వచ్చి ఏలూరులో కాపురం పెట్టుకున్నా వాళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టడం. ఆ తదుపరి ఈ అమ్మాయి ఇతను పని నిమిత్తం వెళ్ళగానే ఈ అమ్మాయి ఇక్కడ రాగానే ఇక్కడ అత్తగారికి అటు తండ్రికి ఆదరణ లేకపోవడంతో ఇటేళ్లలో తెలియకుండా చంటిబిడ్డతోటి 8 నెలల ప్లస్ బాబుతోటి ప్లస్ 2 సంవత్సరాల బాబుతో ఆ రోజు నాడు వెళ్ళిపోవడం జరిగింది. ఈ తర్వాత దర్యాప్తుల క్రమంగా నిర్లక్ష్యం అవడంతో వీళ్ళెవరో ఎక్కడున్నారు అనే దాని మీద మన ఇప్పుడున్నటువంటి గౌరవ డీజీ గారు మాకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడంతో ఎస్పీ గారు మమ్మల్ని ఈ కేసులన్నీ ట్రేస్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దీని పాత కేసు తీసి మొత్తం టెక్నికల్గా మొత్తంగా ఈ రిలేటివ్ గారిని చెక్ చేయగా ఈ అమ్మాయి వరంగల్లో ఉన్నట్టు ట్రేస్ అయ్యింది. వెళ్ళి చూసుకుంటే సౌజన్య తన 2 బిడ్డలని అక్కడ పెట్టుకొని ఒక షాపులో పనిచేసుకుంటూ పోషించుకున్నట్టు తెలిసింది. నిన్న ఏదైతే ఈ అమ్మాయి భర్త వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయటం, తను వరంగల్లో ఉండటంతో అక్కడికి వెళ్ళటం. ఎందుకంటే ఈవిడ అసలు నేటివ్ ఆఫ్ నాగారం, వరంగల్ జిల్లా. తర్వాత వాళ్ళు కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్తాం, అక్కడ చదువుకుంటాం. ఆ చదువుకునే క్రమంలో ఏలూరుకి చెందినటువంటి ఒంటి దుర్గాప్రసాద్ అక్కడే ఉండేసి చదువుకోవటం, వీళ్ళిద్దరు అక్కడ లవ్ చేసుకోవడంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగిందట. కాబట్టి ఆపరేషన్ ట్రేస్లో భాగంగా ఈ మహిళ ఆ 2 పిల్లల్ని ట్రేస్ చేసి ఈరోజు మా భర్త అత్తమామ దగ్గరకు చేర్చడం జరిగింది. అప్పట్లో వాళ్ళ తండ్రి కుమారస్వామి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్తో కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. సో కుమారస్వామి గారు నేను కలిసి ఆయన కూడా హైదరాబాద్లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొని వస్తానని చెప్పారు. ఈరోజు ఆ భర్తకి ఆ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళని కూడా 1 స్టాప్ సెంటర్ పంపించి కౌన్సిలింగ్ చేసి తదుపరిగా ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోమని చెప్పి కుటుంబ సభ్యులకి హ్యాండ్ ఓవర్ చేయాలి.